అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొంతా తుఫాన్ వివరాలను చెప్పారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని సీఎం చంద్రబాబు రుజువు చేశారని మంత్రి అచ్చెన్న కొనియాడారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 25వ తారీఖున ఏదైతే మనకి తుఫాన్ వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రం తెలియజేసిందో ఆ రోజు నుంచి రాత్రి 1 గంట వరకు ముఖ్యమంత్రి గారు దీని మీదే పనిచేసింది. ముందుగుండే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ వేసి ప్రతి గ్రామానికి అధికారులను పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద విపత్తు అయినా ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అనేది జరగకూడదు, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి 3-4 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడు తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను.